నాకు నా సబ్జెక్ట్ వచ్చి బయాలజీ. బట్ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఫిజిక్స్‌లో చాలా లో కాస్ట్, నో కాస్ట్ మోడల్ అనేది తయారు చేశాను అనమాట. నేను అరవింద్ గుప్తా సార్ కూడా కొన్ని మోడల్ ఇస్తే ఆ సార్ దాన్ని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశాను అనమాట. కెరియర్‌లో ఆగస్టులో కనీసం ఒక 20, 25 న్యూ మోడల్స్ నేనే డిజైన్ చేశాను అనమాట ఇక్కడ. అనేది ఒక గాడ్ ఫాదర్‌గా నాకు నా లైఫ్‌లో నేను మర్చిపోను నా జన్మలో. 2004లో జాయిన్ అయినాను. నేను జాయిన్ కాకముందు ఒక స్కూల్లో విద్యావంతుడిగా ఫిజిక్స్ అండ్ బయాలజీ టీచ్ చేస్తా ఉన్నాను. బట్ వేరే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మనకి ఇక్కడ ఆగస్టాలో వ్యాకెన్సీ బాగుంటుంది, సైన్స్ సబ్జెక్ట్ చెప్పడానికి బాగుంటుంది, జాయిన్ అవ్వమన్నారు. అప్పుడు 2004లో జాయిన్ అయినాను నేను. ఇక నేను జాయిన్ అయినప్పుడు పరమ సముద్రం స్కూల్లో ఫస్ట్ టీచర్గా అక్కడ శివకుమార్ సార్ శివ క్లాస్ చెప్తుంటే నేను అబ్జర్వ్ చేసి నేను నేర్చుకొని మళ్ళీ నేను క్లాస్ చెప్పాలన్నమాట. అక్కడ నేను ఓన్లీ 2 days మాత్రమే క్లాస్ అబ్జర్వ్ చేసింది. తర్వాత నేనే క్లాసు తీసుకొని క్లాస్ అక్కడే పరమ సముద్రం నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. క్లాస్ అనమాట. అక్కడ చేసుకుంటూ చిత్తూరు, కడప ఇవన్నీ కూడా నేను వైజాగ్ కూడా ఆ పాడేరు వీళ్ళన్నీ కూడా నేను పోయి క్లాస్ చెప్పాను అనమాట. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ బాగుందనేసి నన్ను టీచర్స్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో అంటే CCTలో నన్ను తీసుకున్నారు అనమాట. అప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలో వెళ్ళి చాలామంది టీచర్స్కి మేము ట్రైనింగ్ అనేది ఇచ్చిన అనమాట. నా కెరీర్లో ఇంచుమించు నేను ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ పైన టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చింటాను, అంతమంది కలిశాను అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ CCTలో వర్క్షాప్ చేసుకుంటూ మళ్ళీ విజన్ వర్క్ అనేది ఇక్కడ మనకు మోడల్స్ డిజైన్ చేస్తాను అనమాట. అంటే నా స్కిల్ గుర్తించి బల్లూర్గి సారు నన్ను ఆయన బ్యాకప్గా తీసుకున్నాడు. అప్పుడు బల్లూర్గి సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆ కాన్సెప్ట్కి రిలేటివ్గా లో కాస్ట్, నో కాస్ట్ మోడల్ని తయారు చేశాను అనమాట. ఆ తయారు చేసిన మోడల్ని, ప్రోటోటైప్ మోడల్ని మళ్ళీ విజన్ వర్క్లో మేము మోడల్గా తయారు చేసాము. అప్పుడు TLM ల్యాబ్ అనేది డెవలప్ చేశాను. TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటి ల్యాబ్ని క్రియేట్ చేశారు. అప్పుడు అందులో నేను ఒక 5 years పనిచేశాను అనమాట. అక్కడ ఉండిన తర్వాత ఆ విజన్ వర్క్ ఇన్ఛార్జ్గా నన్ను ప్రమోట్ చేసినారు. నేను TLM మోడల్ చేసుకుంటూ విజన్ వర్క్లో R&D వర్క్ చేసుకుంటూ ఒక 10 years విజన్ వర్క్లోనే చాలా రకరకాల మోడల్ తయారు చేశాను అనమాట. ఇంచుమించు నా కెరీర్లో ఆగస్టులో కనీసం ఒక 20, 25 న్యూ మోడల్స్ నేనే డిజైన్ చేశాను అనమాట. ఇక్కడ నాకు హైలైట్ అనిపించింది ఆప్టిక్ కిట్ అండ్ పీరియాడిక్ టేబుల్ నేను హైలైట్ చేశాను. చాలామందికి చాలా బాగా చాలా బాగుంటున్నారు. ఈ విధంగా నాకు బల్లూర్గి సార్ అనమాట. ఆ బల్లూర్గి సార్ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి చాలా మోడల్ తయారు చేశాను. ఈ మోడల్ తయారు చేసినప్పుడు అరవింద్ గుప్తా సార్ మన క్యాంపస్కి వచ్చినప్పుడు ఆయన బాగుంది, నీ మోడల్ బాగుందని కొన్ని మోడల్ ఇవ్వమన్నారు. నేను అరవింద్ గుప్తా సార్ కూడా కొన్ని మోడల్ ఇస్తే ఆ సార్ దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను అనమాట. నాకు నా సబ్జెక్ట్ వచ్చి బయాలజీ. బట్ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఫిజిక్స్లో చాలా లో కాస్ట్, నో కాస్ట్ మోడల్ అనేది తయారు చేశాను అనమాట. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు టీచర్స్ ట్రైనింగ్ వర్క్ జాబ్ జరుగుతుంది, మేక్ యువర్ ఓన్ ల్యాబ్. అది నేను డిజైన్ చేసింది. అంటే గవర్నమెంట్ టీచర్స్కి ఇక తీసుకొచ్చి వాళ్ళ డబ్బులతో బెంగళూరుకి వెళ్ళి మెటీరియల్ కొనుక్కొని ఆ వాళ్ళ మెటీరియల్తోనే క్యాంపస్లో ఇక్కడ మేము మోడల్స్ అని తయారు చేసాము. ఈ TLM మేక్ యువర్ ఓన్ ల్యాబ్ చేసే ముందు మేము రామ్జీ సార్ దగ్గర కూడా బెంగళూరు ఆఫీస్లో కలిసాము. అప్పుడు రామ్జీ సార్ కూడా ఎక్సలెంట్, ఫస్ట్ బాగుంది, సూపర్ మోడల్ అన్నారు. అప్పుడు నేను మేక్ యువర్ ఓన్ ల్యాబ్ ఫస్ట్ డిజైన్ చేశాను అనమాట కుప్పం టీచర్స్తో. ఇది అయిన తర్వాత దీన్ని చూసిన తర్వాత ఈ టీచర్స్ గ్రూప్ వాళ్ళు నెల్లూరులో చూసి వాళ్ళు ఇక్కడికి క్యాంపస్కి వచ్చి నన్ను పిలుచుకుపోయారు. నేను నెల్లూరులో ఒక 3 days టీచర్స్కి మేక్ యువర్ ఓన్ ల్యాబ్ని వర్క్షాప్ని అక్కడ కండక్ట్ చేశామంట. అక్కడి నుంచి అంతకుముందు CCTలో ఫండమెంటల్గా థియరీ చెప్తా ఉన్నారు, థియరీ చిన్న మోడల్ చెప్తా ఉన్నారు. తర్వాత నేను ఇది చేసిన తర్వాత మేక్ యువర్ ఓన్ ల్యాబ్ని అక్కడ డెవలప్మెంట్ చేశారు CCTలో. వాళ్ళు ఇంకొన్ని పేపర్ యాక్టివిటీ చేసి ఇప్పుడు మేక్ యువర్ ఓన్ ల్యాబ్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవుతాను అనమాట. అంటే నేను చేసిన అదేవిధంగా మజా బాక్స్ అనేది కూడా చేశాను అనమాట. ఆపరేషన్స్ అంత పిల్లలకి మజా బాక్స్ అనే ప్రోగ్రామ్కి నేనే డిజైన్ చేశాను అనమాట. సాయి సార్ చెప్పారు ఈ విధంగా మజా బాక్స్ ఒకటి చేయమన్నారు. అప్పుడు నేను చేశాను. అది కూడా బాగా క్లిక్ అయింది అనమాట మజా బాక్స్. ఈ విధంగా కొత్త ప్రోగ్రామ్స్ నేను ఆగస్టులో ఇంట్రొడ్యూస్ చేశాను అనమాట. ఆ తర్వాత విజన్ వర్క్ అయిన తర్వాత నన్ను ఏం చేశారంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను అడిగాను సార్ నాకు వేరే రోల్ రెస్పాన్సిబిలిటీ అని అడిగితే అప్పుడు నాకు క్యాంప్సెట్ క్యాంపస్ అనేటువంటి ప్రోగ్రామ్ చేశాడు. అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు ఇక్కడికి క్యాంపస్కి వస్తారనమాట. వాళ్ళకి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఐటినరీ ప్రిపేర్ చేసి క్యాంపస్లో అన్ని ల్యాబులకు వాళ్ళకు చేస్తాను. ఇది పేయింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను. దీంతోపాటు కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. అదే కాకుండా విజిటర్సు, మళ్ళీ మోడల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, న్యూ మోడల్ డిజైన్ చేయడము, ఇప్పుడు 5 రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను చేస్తున్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యానమాట అగస్టులో. నాకు అగస్టుకి రాకముందు చిన్న మోడల్ చేస్తూ ఉన్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అయింది. దీని ద్వారా నేను బాగా నా లైఫ్ కూడా చాలా సెటిల్ అయింది అనమాట. చాలా నాకు అగస్ట్ అనేది ఒక గాడ్ ఫాదర్గా నాకు నా లైఫ్లో నేను మర్చిపోయాను నా జన్మలో. నేను చేసినటువంటి మోడల్స్ని ఇదే కాకుండా జన విజ్ఞాన వేదిక అనేది మనం జరుగుతున్న ప్రోగ్రామ్స్లో అందరూ నేను స్వచ్ఛందంగా వెళ్ళి మన అగస్త్య తరపున నేను అక్కడ చేస్తున్నాను. రీసెంట్గా నేను వైజాగ్లో కూడా ఒక 120 మంది టీచర్స్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను.
వాళ్ళు చాలా బాగుందన్నారు. ఈ విధంగా జన విజ్ఞాన వేదిక వేరే వేరే ప్రోగ్రాంలో నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసి అగస్త్యాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అన్ని చోట్లకి అనమాట. ఇది నా అగస్త్య ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.